కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రం భక్తజన సందోహంతో కాషాయమైంది. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల 3వ రోజున వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన మాలధారణ స్వాముల దీక్ష విరమణ చేశారు. కొండగట్టు పరిసరాలు జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మారుమోగాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించగా 1000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో భక్తులకు త్రాగునీరు, ప్రసాద వితరణ చేస్తూ ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దయచేసి ఫస్ట్ కంపార్ట్మెంట్ లో ఉన్న స్వామిని ఫోర్త్ కంపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా థర్డ్ కంపార్ట్మెంట్ చెప్పుకుంటూ మనస్సులో దండం పెట్టుకోండి. ఎక్కడైతే రామనామ కీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి చూడడం పక్కన పెట్టి కొంచెం మనస్ఫూర్తిగా ఇన్ని రోజులు దీక్ష వేసుకున్నందుకు మొదటి నియమం సాధ్యమైనంత వరకు మౌనం పాటించాలి. దీక్ష ఒక పూట అల్పాహారం తినాలి. సాధ్యమైనంత వరకు మౌనం పాటించాలి. బొట్టు అనేటువంటి ఓన్లీ ముఖానికి మాత్రమే పెట్టుకోవాలి. అలా వచ్చేసి అక్బర్ జాపేట్ మేడ్చల్ మండల్. నా పేరు వచ్చేసి మహేష్ గౌడ్. మేము సాములము దగ్గర 15 ఏళ్ళ నుంచి మాల వేసుకుంటున్నాము, స్వామిని కొలుస్తున్నాము. ఇప్పుడు వచ్చే 15 మంది వచ్చాము మేము బాలసాములతోని, చిన్న సాములు బాలసాములు, ఈ సాములతో అందరం కలిసి వచ్చాము. మేమైతే ఇప్పటివరకు అయితే మనకి ఎలాంటిది ఏం జరగలేదు. దేవుని దేవాల అందరం బాగున్నాము. ఇప్పుడు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. వచ్చేసి